సర్క్యులర్ 12/14ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం డిపి పోలయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంగలరావు, అనిల్, నవకోటి, వెంకటరమణయ్య, జనార్దన్, దేవాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని, అనగా ప్రమాదంతో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, సహజ మరణం జరిగినటువంటి కార్మికులకు 5 లక్షలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని, అదేవిధంగా బీహార్ తరహాలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వైద్యంతో పాటు విద్యను అందించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఐఎఫ్టి ఆధ్వర్యంలో విజయవాడ సౌక్ దగ్గర మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో నుండి అసంఘటిత రంగ కార్మికులు మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఐఎఫ్టిగా మేము కార్మిక వర్గానికి కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నీ మొత్తం కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఇవాళ 44 కార్మిక చట్టాలు ఉంటే ఆ 44 కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి 4 కోడులుగా తీసుకొని వచ్చి ఇవాళ కార్మికులు ప్రధానంగా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టిన హక్కు కానీ, సమాన పనికి సమాన వేతన హక్కు కానీ ఇవన్నీ లేకుండా మొత్తం కూడా శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా తూట్లో పొడిసి ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని శరవేగంగా తీసుకుని వస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అసంతరంగా కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టిగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అధికారం ఉన్నటువంటి